ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన జెడ్పీటీసీ గారు లీలా నవకాంతం గారు వచ్చిన్నారు. వాళ్ళ సమక్షంలో మన గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ జగన్ గారి పుట్టినరోజు గురించి, జగన్ గారి గురించి 2 ముక్కలు జెడ్పీటీసీ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదికని అలంకరించిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే ముసలూరు వెంకటేశ్వరరావు గారికి, మా మావయ్య గారికి, వెంకటేష్కి, శ్రీధర్, అలాగే వార్డ్ నంబర్స్కి, సొంగ ప్రమీల గారికి, వెంకటేశ్వరరావు గారికి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ఇక్కడికి విచ్చేసిన మరి ముఖ్యంగా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా క్షమాపణలు అడుగుతున్నాను, ఎందుకంటే మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించినందుకు. దెందులూరులో రక్తదాన కార్యక్రమం, అలాగే పుట్టినరోజు వేడుకలు, రామచంద్రరావు గారు రావటం, అక్కడ కార్యక్రమం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల లేట్ అయింది. ఇప్పటి వరకు మా కోసం వెయిట్ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అక్కిరెడ్డిగూడెం, నాగనగూడెం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ప్రత్యేకంగా మీరు నన్ను ఎంతో అభిమానంగా పిలుస్తూ ఉంటారు. నా సొంత గ్రామం లాగా అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా చాలా సంతోషం మీ అభిమానానికి. మన వెంకటేశ్వర గారు కానివ్వండి, మన శ్రీధర్ 7 ఇలా వెంకటేష్, ముసలి వెంకటేశ్వరరావు గారు, అలాగే వైస్ సర్పంచ్ గారు అందరూ కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి కూడా జెడ్పీటీసీగా మాకు ఒక ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఇస్తూ ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తారు. నాకు అందుకే చాలా చాలా ఫస్ట్ కార్యక్రమం కూడా నేను ఇక్కడికి రావడమే జరిగింది. అందుకే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సొంత గ్రామంగా భావిస్తాను. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకొకటి, ఈరోజు మన జగన్ గారి పుట్టినరోజు. అంటే మనకి పండగ వాతావరణం మనకి ముందే వచ్చేస్తున్నట్టు అనమాట. పండగ వాతావరణం మనకి ఎందుకు ముందుగా వచ్చేస్తుందంటే, మన ఎమ్మెల్యే గారైన అబ్బాయి చౌదరి గారి పుట్టినరోజు ఇప్పుడే, సీఎం గారు జగన్ గారి పుట్టినరోజు కూడా ఇప్పుడే. కాబట్టి మనకి పండగ వాతావరణం అంతా కూడా అందరికంటే ముందు మన దెందులూరు నియోజకవర్గానికి, స్పెషల్గా మన దెందులూరు మండలానికి వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా మన జగన్ గారి సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ చూసి కూడా వాళ్ళ పుట్టినరోజు వేడుకలు చిన్న గ్రామం కానీ, చిన్న కుటుంబాలు కూడా చాలా మంది కూడా చాలా చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, పేద ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న నాదుడే లేడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రత్యేకంగా వాళ్ళకంటూ సంక్షేమ పథకాలు అందించారు. వాళ్ళు డెవలప్ చేయాలి అని అనుకుని దాని కార్యాచరణలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి గారు ఎవరు? మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే నాయకుడు మన పక్కన ఉంటే మనం డెవలప్ అవుతాం. కాబట్టి మన సీఎం జగన్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, అదే హోదాలో, సీఎం హోదాలో మరిన్ని జరుపుకోవాలని, అలాగే మన ఎమ్మెల్యే గారైన అబ్బాయి చౌదరి గారు కూడా ఎమ్మెల్యేగా, అలాగే తదుపరి మినిస్టర్గా ఇలాంటి పుట్టినరోజులు అనేకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవాది దేవుని దీవెనలు, అలాగే మీ అందరి చల్లని ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి, అలాగే జెడ్పీటీసీగా నాకు, మా కార్యకర్తలకు, నాయకులకు ఉండాలి అని కోరుకుంటూ, హ్యాపీ బర్త్డే సీఎం సార్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ప్రత్యేకమైనది ఏంటి అంటే, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా నేను గడప గడపకి తిరుగుతున్నాను. ఎంత చక్కగా అంటే, మన చిన్న చిన్న ఫ్యామిలీస్ అందరికి కూడా 2 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలు ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క కార్డుకి అనమాట. ఇంటికి అని కూడా కాదు, కార్డు అనమాట. కార్డుకి 2 లక్షల నుంచి 5 లక్షలు ఇస్తున్నారు.
అలాగే ఇప్పుడు పెన్షన్ చక్కగా అవ్వాతాతలకు ఇంటి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి పెన్షన్ ఎంత అవుతుంది మీరే చెప్పండి. 2750 రూపాయలు అక్షరాలుగా ఇస్తున్నారు. కాబట్టి జగన్ అన్నని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ని ఆశీర్వదించాలి. ఓకేనా? థ్యాంక్ యూ.